దేవుని మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ వచనము 29వ వచనము. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను పశుల మందలను అతడు సంపాదించెను. ఇక్కడ ఏం సంపాదించాడు హిజ్కియా? దేవుడు తోడుగా ఉన్నాడు. మరి దేవుడు అతనికి అతి విస్తారం కాదు, అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. సంపాదన అనేది ఎలా వస్తుంది? దేవుని కృపను బట్టి వస్తుంది, ఆయన యొక్క దయ వలన వస్తుంది. మరి అందరికీ రాదా? అందరికీ వస్తుంది. ఆయన కృపలో ఆయన నీడలో ఉన్న వారికి వస్తుంది. అయితే కొంతమందికి వచ్చింది కొద్ది రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అయితే వచ్చే కొద్దీ ఏం చేయాలి? దేవుని పాదాల చెంత చేరి దేవుని యొక్క కృపలో ఉండాలి. అటొక అడుగు ఇటొక అడుగు వేసుకుంటూ 2 పడవల మీద కాలు వేసుకుంటూ నడుస్తూ ఉంటే దేవుడు చూసి ఏం చేస్తాడు? ఆ సంపాదన అంతా ఏమవుతుంది? మళ్ళీ వెళ్ళిపోతుంది. మనం మన రాజులను, మన పితరులను, అలాగే మన యొక్క దేవుని యొక్క గ్రంథంలో బైబిల్లో అనేక మంది మన పితరులను చూసాము, రాజుని చూసాము. ఎంతో సంపాదన, మరలా ఒక్కొక్కసారి ఏముండేది కాదు. ఎంతో విస్తారమైన బంగారం, ఒక్కొక్కసారి ఏముండేది కాదు. మరి ఎందుకు ఉండట్లేదు? ఎందుకు నిలవడం లేదు? దేవుని యొక్క కృపకు దూరం అయితే ఉంటుందా? ఉండదు. మరి ఇక్కడ చూడండి 29వ వచనము 29. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములంట విస్తారమైన గొర్రె మందలంట పశువుల మందలంట అతడు సంపాదించుకున్నాడు. దేవుడు యొక్క కృపను బట్టి సంపాదించుకోగలిగాడు. కానీ మనం ఏం చేస్తాం? బాగా సంపాదించుకున్నవని చూసి అమ్మో ఎంత సంపాదిస్తున్నాడో, ఎంత బాగా వస్తుందో డబ్బు, చాలా 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 మంచివాడు, చాలా చాలా మంచిది అని భ్రమపడుతూ ఉంటాము. అయితే అది దేవుని యొక్క కృప వలన అది వస్తుంది. అయితే ఆ కృపలో నిలిచిన వారికి మాత్రం ఉంటుంది. కానీ తర్వాత అది కొద్ది కాలానికి అది ఏమాత్రం ఒక్క చిల్లి దేవుని కృపలో దయలో ఉన్నవారికి అది నిత్యం నిలిచేదిగా ఉంటుంది. పట్టణాలు గొర్రె మందలు విస్తారంగా పశు మందలు సంపాదించాను. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఆ సంపాదనకు. చాలామంది మా జీవితంలో నా కుటుంబంలో విస్తారంగా ఇచ్చాడు. దేవుని కృపకు దూరం అయ్యాము, దేవుని సన్నిధికి దూరం అయ్యాము, దేవుని మర్చిపోయాము. అన్ని అప్పులు పాలయ్యి మరలా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క నీడలో, ఆయన యొక్క హస్తాల్లో సన్నిధి మా మధ్యకు రావడం జరిగింది. ప్రతి వారం దేవుని యొక్క సన్నిధి పడుతున్నాయి. దేవుడు సంఘంగా ఏర్పరచుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన పోషిస్తూ, నడిపిస్తూ, తృప్తిపరుస్తూ, ఆశీర్వాదాలు ఇస్తూ ఆయన ఎందుకు చెప్పాను అంటే దేవుడు అందరికి ఇచ్చే దేవుడే. అయితే ఆయన కృపలో ఉన్న వారికి అది స్థిరంగా ఉంటుంది. ఆయన కృపకు దూరం అయితే తొలగిపోతుంది. బ్రతిమలాడుకుంటే మరలా దేవుడు అన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అయితే ఆయన కృపకు దూరం అవ్వకూడదు, ఎప్పుడు దూరం అవ్వకూడదు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన బిడ్డలైన వారు బాధపడితే ఏమాత్రం
వారు దూషింపబడుతూ ఉంటే, వెలుచూపు చూడబడుతూ ఉంటే ఆయన తట్టుకునే దేవుడు కాదు. మరి అంత ప్రేమమూర్తిని మనం అన్నీ సమృద్ధి లేదు అనుకున్న సమయంలో కూడా సర్వసమృద్ధి కలిగి చేసే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు దేవుని కృపను కోరుకుంటూ ఆయన కృపలో నా కుటుంబం, మీ కుటుంబం, మనందరము ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగిపోతూ ఉంటాము. ఆయన గొప్ప దేవుడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైన యేసయ్యా, నీకు ఎన్నో వందనాలు. ప్రేమ మరువలేనిదయ్యా తండ్రి. ఎన్నిసార్లు స్తుతించినా రుణం తీరదయ్యా తండ్రి. శత్రువుల మధ్యలో వెలుచూపు చూడబడే పరిస్థితిలో, దూషింపబడే పరిస్థితిలో కూడా నువ్వు నడిపిస్తూ సంరక్షిస్తున్న దేవా, నీకెన్నో వందనాలయ్యా తండ్రి. వాక్యం వింటున్న నా కుటుంబం, మా కుటుంబాలు అన్నిటిని ఆశీర్వదించండి అయ్యా.